ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? దేవుని పరిశుద్ధ నామంలో ప్రతిరోజు కూడా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే కొరకు నిత్యము కూడా శ్రమలను మనం అనుభవించి మన యొక్క కష్టాల్లోని, మన యొక్క శ్రమలలోని, మన యొక్క క్రియలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన హస్తము చేత ఆశీర్వదించి దీవించి మన దినమంతి కూడా ఆయన మనకు తోడై ఉండి మనం నడిపిస్తున్న విధానానికి ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు మనం చెల్లించుకుంటూ మరి నేటి దినము ఈ ఉదయకాలము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైన సమస్త క్రైస్తవ సోదరులు సోదరిమణులకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముందుగా మనము ప్రార్థన ద్వారా మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం ప్రభు తండ్రి, స్తోత్రం నాయన. లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామ పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభు నేటి ఈ ఉదయంకాల సమయంలో ప్రభు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి కానీ ప్రభు మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ ప్రభు తండ్రి నాయన మీ నామంలో ప్రభు తండ్రి నాయన పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి మాటలను ప్రభు తండ్రి అదేవిధంగా మీ యొక్క నామాన్ని సమాజంలో ప్రభువా తండ్రి నాయన మేము ప్రచురించుటకు, బోధించుటకు, మాట్లాడుటకు ప్రభువా తండ్రి అర్హులుగా ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని దీవించినందుకు గాను ప్రభువా వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము ప్రభువా తండ్రి మేము మాట్లాడుకోబోయే మాటల్లోని ప్రభువా తండ్రి నాయన ప్రతి మాటను ప్రభువా తండ్రి నాయన మీ నామాన్ని గణపరిచే విధంగా ప్రభువా తండ్రి నాయన మీ యొక్క క్రియలను ప్రభువా తండ్రి అర్థం చేసుకునే విధంగా ఆశీర్వదించి దీవించి బలపరచమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా మరొకసారి వందనాలండి. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ విశ్వాసుల యొక్క సొమ్ము ఎవరికి. అంటే ఈరోజు మనము రెగ్యులర్గా మన బైబిల్ రీడింగ్ కార్యక్రమంతో పాటు ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది సమాజం దృష్ట్యా క్రైస్తవ మార్గానికి సంబంధించి ఎటువంటి క్రియలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలలో క్రైస్తత్వం ముందుకు వెళ్తుంది అనే విషయాలు కూడా మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే విశ్వాసుల యొక్క సొమ్ము ఎవరికి అనగా దీని గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరం నేటి సమాజంలో ఇది చాలా అవసరమైంది. ఎందుకనంటే ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క విషయం మీద అనేకమైనటువంటి మాటలు కానీ, అనేకమైనటువంటి లోక సంబంధంలో అనేకమైనటువంటి చర్యలు కానీ, లేదంటే అనేకమైన గొడవలు కానీ, దీని చుట్టూరు కూడా కొన్ని విషయాలు ముడిపడి ఉండడం వల్ల ఈరోజు ఈ విషయం గురించి కొన్ని విషయాలు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా కూడా విశ్వాసులకి తెలియజేసే విషయాలు, అంటే ఎవరిని ఉద్దేశించో లేదంటే ఎవరి గురించో చెప్పేదో కాదు, కేవలం విశ్వాసులకి తెలియజేసుకోవడం కోసము, విశ్వాసులు మేలుకొల్పు కోసము ఈ యొక్క మాటలను మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇందులో మనం ముఖ్యంగా చూసినట్టయితే అసలు ఆ విశ్వాసుల యొక్క కానుకలు ఇవ్వడానికి బైబిల్లో ఆధారం ఏమైనా ఉన్నది అని చూస్తే మొదటి కొరింథీయులు 16వ అధ్యాయంలో మనకి 2వ వచనము ఏమని చెప్తుంది అని అంటే, ప్రతి ఆదివారమును మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. సమయం మనము చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. ఇది దేవుని వాక్కు. అయితే మరి విశ్వాసులుగా మరి కానుకలు మనం ఎందుకు సమర్పిస్తున్నాము, అసలు దేనికి అని ఆలోచిస్తే మన జీవితంలో ఒక క్రైస్తవుడుగా మనము విశ్వాసంలో బలపడిన తర్వాత అట్టి విశ్వాసము, అట్టి నమ్మకము, అట్టి ప్రేమ ద్వారా మనము మన నిత్య జీవితంలో ఈ లోక మార్గంలో మనం నివసిస్తున్నంత కాలము కూడా మన యొక్క జీవితంలో జరిగే అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాల్లో కానీ, అనేకమైనటువంటి విషయాల్లో కానీ, మన కుటుంబానికి సంబంధించి కానీ, మన పిల్లలకు సంబంధించి కానీ, మన సంఘానికి సంబంధించి కానీ క్రైస్తవుడుగా పూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సాక్షార్థకంగా నువ్వు పొందిన లాభంలో ఆయనకు సమర్పించేటువంటి దశమ భాగాలు కానీ,
ప్రథమ ఫలములు కానీ ప్రతిష్టార్పణలు కానీ అవి నీతి నిజాయితీలతో కూడుకున్నవి. అందుచేత విశ్వాసి యొక్క కానుక చాలా విలువైనది, దాన్ని వెలకట్టలేనిది అని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మరి విశ్వాసుల యొక్క కానుకలకు సంబంధించి ఒక 10 పాయింట్లు ఈరోజు నేను మీతో మాట్లాడదలుచుకోవాల్సిందే అవసరం ఏర్పడింది. అది ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే విశ్వాసుల యొక్క జీవితంలో జరిగే గొప్ప కార్యములు జరుగుట చేత విశ్వాసులు దేవునికి కానుకలు సమర్పించడం జరుగుతుంది. నిజమే కదండి. మన జీవితంలో ఒక సంఘటనలో కానీ లేదంటే ఒక శ్రమలలో ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రతికూల సమస్యల్లో ఉన్నప్పుడు కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ లేదు మన పిల్లలు ఉద్యోగరీత్యా కానీ లేదు మన అస్వస్థతలకు గురైనప్పుడు క్రైస్తవుడుగా నువ్వు నమ్మకం కలిగి ఉండి విశ్వాసం కలిగి ఉండి దేవుని మీద ఆధారపడి ఆయన ద్వారా నువ్వు ఏ రకమైతే లాభం పొందావో దానికి తిరిగి కృతజ్ఞత చెల్లించుకునే భాగంలో విశ్వాసి ఖచ్చితంగా మరి ఈ యొక్క కానుకను సమర్పించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక విశ్వాసికి దేవునికి మధ్య అవినావభావ సంబంధము అది వ్యక్తపరిచే విధానంలో ఈ కానుక అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఆత్మీయత కలిగినటువంటి విషయము, ఇది వెలకట్టలేనిది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తర్వాత మనం చూస్తే కానుకలు విశ్వాసికి మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ఆత్మీయ భావము, ప్రేమ. అంతే కదండి. ఏదైతే కానుకలు మనం విశ్వాసకి దేవునికి మధ్య ఏముంటే ఆయనకి మనం సమర్పించుకుంటాం. ఇక్కడ వాక్యం మనకు తెలియజేసిన వాక్యం ద్వారా అది చెయ్యాలనే పొందాలి అని మనకి దేవుడు మనకు తెలియజేసిన మనం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ఆత్మీయ భావం, ప్రేమ కలిగిన వారము కాబట్టి దాన్ని మనం పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇకపోతే 4వ పాయింట్, క్రీస్తు సేవా మార్గం పేరిట అనేకమైన రకాలుగా ఉపయోగించడం. ఏదైతే విశ్వాసుల యొక్క కానుకని ఈ రోజుల్లో ఎన్ని రకాలుగా వాటిని ఉపయోగించడం జరుగుతుంది. సర్వసాధారణంగా గడిచిన 25 ఏళ్లలో ప్రతి క్రైస్తవ సోదరుడు సహోదరి వారి యొక్క కానుకలను వారి సంఘంలో కానీ అనేక చోట్ల వారికి ఇష్టమైన దైవజనులు వారు సభలు నిర్వహించినప్పుడు కానీ లేదంటే ఒక సేవా మార్గాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుత రోజుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా కానుక సమర్పించడంలో తప్పు లేదు. ప్రతి విశ్వాసి సమర్పించిన కానుకని వారు ఎవరైతే ఆ సంఘానికి తీసుకుంటున్నారో ఆ సంఘం ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో దాన్ని నడిపిస్తున్న దాంట్లో విషయంలో కన్నా ఒకవేళ ఆ రకంగా కాకుండా మరి ఇంకే రకంగా కూడా వేరే మార్గంలో వెళ్తుందా అనేది కూడా నేటి విశ్వాసి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మరి ఎగ్జాంపుల్గా మనం కొన్ని చూసుకున్నట్టయితే నవేడేస్ ఈ రోజుల్లో చాలా రకాలుగా ఉన్న ఒక 25 ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. అందులో మనం మాట్లాడుకుంటే ప్రప్రదంగా ఒకటి సభల పేరట కానుకలు వసూలు చేయడం జరుగుతుంది. స్వస్థతల పేరట కానుకలు వసూలు చేయడం జరుగుతుంది. ఫంక్షన్ హాల్లో సభల ద్వారా కూడా కానుకలు వసూలు చేయడం జరుగుతుంది. డొనేషన్ల పేరట వసూలు చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రార్థనల ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా వసూలు చేయడము జరుగుతుంది. పండగల ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. మందిర నిర్మాణ కార్యక్రమాల ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనల ద్వారా కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే డిజిటల్ ఛానల్ చెల్లింపులు, మనం ఏదైనా ఒక వాక్యం చెప్పాలన్నా లేదంటే దేనైనా దైవ సందేశాన్ని పంపించాలన్నా కూడా డబ్బుతోనే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూస్తే పుస్తకాల ద్వారా, ఆడియో వీడియో పెన్ డ్రైవ్ల ద్వారా కూడా పేరట కూడా డబ్బులు విశ్వాసుల యొక్క డబ్బుల ద్వారా నడిపించడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి మార్గాలలో నిజంగా దైవ సందేశాన్ని అందించడంలో కానీ ఆయన యొక్క సువార్త వ్యాప్తికి సంబంధించి కానీ నిజంగా నీతి నిజాయితీగా విధేయతగా విశ్వాసుల యొక్క సొమ్ముని నిజంగా మనం మంచిగా వాడగలిగితే ఇట్స్ ద వెరీ గుడ్ పాయింట్. ఒకవేళ అలా కాకుండా దీన్ని వక్ర మార్గంలో కానీ ఖచ్చితంగా విశ్వాసుల యొక్క కానుకలు కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దానిని మనం దుర్వినియోగం చేసినా దానిని నిర్లక్ష్యంగా మనం వాడినా ఖచ్చితంగా దేవుని యొక్క శాపానికి మనం గురవుతాము.
ప్రత్యక్షంగా మనం చేస్తున్న దాన్ని ఎవరు కనిపెట్టినా పోయినా కూడా మన హృదయ తలంపులు ఎరిగినటువంటి మన దేవుడు, మన క్రియలను ఎరిగినటువంటి మన దేవుడు ఖచ్చితంగా మనము ఆయనకు సమాధానం తీర్పు రోజు చెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద ఆధారపడుతుంది. కాబట్టి విశ్వాసుల యొక్క సొమ్ముతో మనం ఏ రోజు కూడా దాన్ని మన నిర్లక్ష్యంగా మనం ఉపయోగించకూడదు. అది దేవునికి విశ్వాసికి మధ్య కలిగినటువంటి ఒక ఆత్మీయ సంబంధమైనది. ఆయన విషయం పట్ల గౌరవంగా ఉండాలనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే విశ్వాసుల యొక్క సొమ్ముతో ఆస్తులను ఏర్పాటు చేయడం, ఇదొకటి ఈ మధ్యకాలంలోనే తప్పు లేదండి. ప్రతి ఒక్కరు ఎందుకు మాట్లాడుతారని అంటే జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. వీటి గురించి విపరీతమైన ఆడియో లీకులు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుకుంటున్నారు. మరి ఇటువంటివి ఏ రకంగా జరుగుతున్నాయంటే సాతాను సోదరు మీద జరిగితే సాతానేమి ఫోన్లో మాట్లాడట్లేదే, సాతానేమి ఇటువంటి క్రియలేమి చేయట్లేదే, వ్యక్తులే చేస్తున్నారు. సో అందుకనే విశ్వాసులారా ఇక్కడ మీరు గమనించాలి, ఇటువంటి దేవుని ఆత్మీయ భావం కలిగినటువంటి ఈ సొమ్మును, మీ ప్రేమతో మీరు ఇచ్చేటువంటి సొమ్మును, మీరు విశ్వాసంతో ఇచ్చేటువంటి సొమ్మును, మీరు ఇచ్చే నమ్మకంతో దేవునికి ఇచ్చేటువంటి సొమ్ముని వారు ఆస్తులు కూడగొట్టుకుంటున్నారని అంటే ఇది ఆలోచించాల్సింది కేవలం విశ్వాసులు మాత్రమే. ఎందుకనంటే విశ్వాసులు ఇది హక్కు, కానుక అనేది ఇది ఒక ప్రత్యేకమైన హక్కు కలిగి ఉంది. ఇది మీరు ఇచ్చేసినంత మాత్రాన కాదు, దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. ఒకవేళ అటువంటి చర్యలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మీరు ప్రశ్నించాలి కూడా. ఖచ్చితంగా ఈ రకంగా ఉన్నట్టయితే మన యొక్క దేవుని మనం ప్రేమతో ఆశీర్వదించి మనకి ఇచ్చిన దాంట్లో సమృద్ధిగా మనము ఆయనకి చెల్లిస్తుంది. దాన్ని వక్ర మార్గంలోకి వెళ్లకుండా ఆపగలిగే శక్తి మనకి దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే విశ్వాసుల యొక్క కానుకల మీద క్రీస్తు పరిచర్యను ఆధారపడేలాగా చేయడం. ఎలాగా? పరిచర్య ఆధారపడేలాగా చేయడం. ప్రియమైన విశ్వాసులారా, నేటి దినాలలో మనం చూసుకున్నట్టయితే ఒక పరిచర్య జరగాలి, లేదు సువార్త వ్యాప్తి చెందాలి అనగానే వాటికి సంబంధించినటువంటి నిధులు పుష్కలంగా ఉంటే ఆ సంఘము ఒక రకంగా ముందుకు వెళ్తుంది. ఒకవేళ అటువంటి నిధులు పొందలేకపోయినప్పుడు, అటువంటి నిధులు విశ్వాసం ద్వారా పొందినప్పుడు కూడా అది ఒక రకమైనటువంటి మార్గంలోనే విశ్వాసంతో, అది ఒక నమ్మకంతో ఆ పరిచర్య జరుగుతుంది. కానీ అన్నీ ఉండి కూడా ఇంకా విశ్వాసుల డబ్బుతోనే ఇది ఆధారపడాలి, విశ్వాసులు కానుకలు చెల్లించకపోతే పరిచర్య జరగదు. భగవంతుడు అక్కడ పరిచర్య నిర్వహించే వ్యక్తికి సకల విధములైనటువంటి వసతులని, అన్ని రకాలైనటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చినా కూడా విశ్వాసుల కానుకల మీద ఆధారపడేటువంటి పరిచర్య దాన్ని మనం ప్రోత్సహించకూడదు. కేవలం విశ్వాసుల యొక్క కానుకల ద్వారా అక్కడ పరిచర్యకు అవసరమైతేనే అటువంటి కానుకల్ని మనము అక్కడ సమర్పిస్తే ఖచ్చితంగా భగవంతుడి యొక్క దైవ సందేశాన్ని కానీ ఆయన పరిచర్యకి మన రాజ్యస్థాపనకు కానీ ఉపయోగించిన వారము అవుతాము. ఆ తర్వాత మనం చూస్తే విశ్వాసుల యొక్క సొమ్మును సంఘములో ముఖ్యమైన వ్యక్తులు దోచుకోవడం, పంచుకోవడం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా అనేక రకమైన టీవీ ఛానల్స్లో కూడా మనం గమనించినట్లయితే సంఘాలలో కొట్టుకోవడము, సంఘాలలో డబ్బును మళ్లించడము, అసలు దీనంతటికీ కూడా సాతాను, లేదంటే సాతాను శోధిస్తుందా, మళ్ళీ దీనికి కూడా సాతాను పేరు యాడ్ చేస్తారండి. సాతాను కాదు, సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క డబ్బుని అసలు సంఘానికి ఏ స్థాయి అధికారం ఉంది, ఎంత అధికారం ఉంది, ఒకవేళ వారికి అధికారం ఉంటే ఆ అధికారము ఏ కార్యక్రమాలకు వారు ఉపయోగించిన దాన్ని విశ్వాసులకి పరిపూర్ణమైనటువంటి ఒక నోటీస్ చేసి అందిస్తున్నారా లేదా అనేది ఈ రోజుల్లో చాలా తక్కువగా జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ మనం చూస్తే ఒక సంవత్సరం పోయిన తర్వాత, ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడ సంఘంలో కుమ్ములాట్లు, కొట్లాట్లు, దోచుకోవడం, పంచుకోవడం ఏంటి అని విశ్వాసులు తెలిసే సమయానికల్లా ఏం జరిగింది, అసలు ఏమైందని చూస్తే అక్కడ ఏమనిపిస్తుంది, ఇదిగో సంఘంలో డబ్బు పోయిందట, ఇదిగోలో సంఘంలో పలానా దాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేశారట అని అక్కడ వారు మాట్లాడే మాటల వల్ల ఆ యొక్క సంఘంలో విశ్వాసుల యొక్క కానుక పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నది అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి ఇటువంటివి కూడా విశ్వాసుల యొక్క కానుకలకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైనది. మన సంఘాలలో
అది చిన్న సంఘం అవ్వచ్చు, లేదు పెద్ద సంఘం అవ్వచ్చు, సంఘంలో క్రియాశీలకంగా కానుకల పాత్ర విషయంలో ఖచ్చితమైనటువంటి ఆలోచన మనకి కలిగి ఉండాలి. అలాగే విధంగా సంఘ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఒక సంవత్సరం ప్రణాళికలో సంఘ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా విశ్వాసికి ఖచ్చితంగా ఉన్నది. ఆ తర్వాత మనం చూసుకుంటే విశ్వాసులు కానుకలు సమర్పించడం వల్ల విశ్వాసులు కలిగే సంతృప్తి ఏంటి? ఇక్కడ ఒక విశ్వాసికి కానుక ఇవ్వడం వల్ల జరిగే సంతృప్తి ఏంటి అంటే అది వెలకట్టలేనటువంటి ఆనందం, వెలకట్టలేనటువంటి ఒక సంతోషం. వీటిని ఏ రకము కూడా మనము వెలకట్టలేమండి. ఎందుకనంటే ఒక క్రైస్తవుడుగా మన యొక్క శ్రమల కాలంలో కానీ, మన యొక్క ప్రతికూల సమస్యలో కానీ, మన సమస్తం భూమి మీద మన జననం నుంచి మన మరణం మధ్యలో జరిగే ఏ ఒక్క కార్యక్రమాలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా మనకి మొట్టమొదటగా మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించే మన దేవాతి దేవుడు ఆయన చేసినటువంటి కృపల ద్వారా, ఆయన చేసినటువంటి మహిమ ద్వారా మనము లబ్ధి పొందిన వారం కాబట్టి ఆ యొక్క దానికి ప్రతిచర్యగా మనము ఆయనకి ఇచ్చేటువంటి కానుక అనేది సంతృప్తికరమైనటువంటిది కానుక. అటువంటి సంతృప్తి ఏమిటి అంటే అది ఒక దేవునికి, భగవంతుడికి మరియు విశ్వాసికి మధ్య ఉన్న ఆనందాన్ని మనము ఏ స్థాయిలో కూడా మనము వెలకట్టలేము. ఆ తర్వాత మనం చూసుకుంటే దేవుని కార్యములు దైవజన రూపంలో జరిపించిన నిబద్ధమా అబద్ధమా? దేవుని కార్యాలు దైవజనుల రూపంలో నడిపించుట నిజమా అబద్ధమా? ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను ఉద్దేశించి వారికి సమస్తమైనటువంటి శక్తిని ప్రసాదించి అనుగ్రహించి వారిని సువార్త భారం కలిగి ఉండి సువార్తకు సంబంధించిన అనేకమైన విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు ఉన్నప్పుడు వారికి నేర్పించి సకలమైనటువంటి విషయాల పట్ల వారికి అవగాహన కల్పించి సువార్త భారాన్ని సకల జనులకు తెలియజేయాలి, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి పంపించినప్పుడు ఆయన చెప్పిన విధంగా కూడా ఒకవేళ నిజంగా నేటి ఈ లోక మార్గంలో మనం చూసుకున్నట్టయితే అటువంటి దైవజనుల రూపంలో జరిగేటువంటి స్వస్థతలు కానీ, దైవజనుల రూపంలో జరిగేటువంటి విడుదల కానీ, ఇన్ని రకాలైనటువంటి విషయాల పట్ల అది నిజమా అబద్ధమా అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఏర్పడింది. మరి కాబట్టి విశ్వాసులు ఏ రకమైన స్వస్థతలు పొందుతున్నారు, విశ్వాసులు ఏ రకమైన విడుదల పొందుతున్నారు అనే విషయాల పట్ల కూడా వారి యొక్క కానుకలను వారికి సమర్పిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయాల మీద కూడా విశ్వాసులకు ఖచ్చితంగా సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే విశ్వాసుల యొక్క కానుకలు కాస్త వస్తువులుగా మారిపోవడం. ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే క్రైస్తత్వం అనే ఒక ఎమోషనల్, విశ్వాసికి క్రైస్తత్వం అనే ఒక ఎమోషనల్ ఉన్నప్పుడు, దేవుడు అనే ఒక ఎమోషనల్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల మాత్రమే, నేను మరీ మెన్షన్ చేస్తున్నానండి, కొన్ని చోట్ల మాత్రమే వారు వసూలు చేయడం కూడా జరుగుతుంది. ఇది పంచుతాము, లేదంటే మేము అది చేస్తాము, లేకపోతే ఈ కార్యక్రమానికి మీరు ఇవ్వాల్సిందే అని వసూలు కార్యక్రమాలు కూడా నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టే నేటి సమాజంలో వ్యక్తులు దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి విషయాలు ఒక క్రైస్తవుడుగా నా సంఘంలో కానీ, నీ సంఘంలో కానీ, లేదు సమాజంలో కానీ జరుగుతున్నప్పుడు దీని యొక్క తీవ్రత తరాన్ని తగ్గించే బాధ్యత కూడా మన మీదే ఉన్నది. ఇది ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఏమిటి జరిగినా స్పందించని ప్రేమ కలిగిన క్రైస్తవ బిడ్డలు. ఈ యొక్క కానుకల విషయంలో నుండి చాలామంది కూడా చాలా కేటగిరీ పీపుల్స్ ఉంటారండి. ఎందుకనంటే వాళ్ళకి ఒకటే ఏంటి, దేవుడి ద్వారా మేము రక్షణ పొందాము, దేవుడి ద్వారా మేము సర్వము కూడా ఆయన మమ్మల్ని హెచ్చించబడడం జరిగింది, ఆయన మాకు ఈ లోక మార్గంలో సమస్తాన్ని మాకు ఆయన మా ప్రార్థన ద్వారా, అదేవిధంగా మేము వాక్యం మీద ఆధారపడి మా జీవితాలు ఆయనకు సమర్పించడం వల్ల మా జీవిత కాలంలో దేవుడు మాకు అన్నీ కూడా అనుకూలమైనవే చేశారు అనేది ఎంత గొప్ప విషయం అయితే ఉంటుందో, అదేవిధంగా విశ్వాసులు కూడా, అటువంటి విశ్వాసులు కూడా ఈ కానుకల విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో భావితరాలకి ఎటువంటి సంకేతం పంపిస్తున్నాము. ఎందుకనంటే
క్రైస్తత్వంలో కానుకల యొక్క విషయం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్ని నేటి సమాజంలో గడిచినటువంటి సంవత్సరాలతో పోలిస్తే నేటి సమాజంలో వీటి మీద జరిగే డిబేట్స్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇటువంటి డిబేట్స్ని చూస్తున్నప్పుడు యవ్వన బిడ్డలు కానీ యవ్వనస్తులు కానీ ఏ రకమైన ఆలోచనలు కలుగుతున్నాయి అనే దానికి కూడా మనము నేటి క్రైస్తత్వంలో ఉన్న మనము కూడా దానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన పరిస్థితి మనకు ఉన్నది. ఆ తర్వాత చూస్తే విశ్వాసుల సొమ్ము ఇన్వెస్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. ఇది కూడా నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా చాలామంది మన యొక్క క్రైస్తత్వాన్ని కూడా విమర్శించడానికి ఇది ఒక దారి జరుగుతుంది. ఒక క్రైస్తవుడుగా మనము రక్షణ పొంది విశ్వాసము కలిగి ఉండి మనం సమర్పించే కానుకలని వక్ర మార్గంలో కూడా కొంతమంది వాళ్ళు దేవుని పేరట వచ్చిన సొమ్ముని దోచుకొని వారి సొంత వ్యక్తిగత అవసరాల కోసము వారి యొక్క వ్యక్తిగత లాభాల కోసము ప్రతి దాన్ని కూడా వారు ఇన్వెస్ట్మెంట్లు చేయడం అనేది జరుగుతున్నది కూడా ఈ రోజుల్లో జరుగుతున్నది కూడా ఒక భావన కూడా క్రైస్తత్వం మీద ఉన్నది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అసలు కానుకలకి కూడా ఈ రోజుల్లో ఒక స్థాయి, అంటే కానుకే అనేది గొప్పదైతే కానుక కూడా ఒక స్థాయిని ఏర్పరిచినటువంటి సమాజం ఇది. ఏ రకంగా ఉన్నది అని అంటే ప్రతి క్రైస్తవుడు ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద పాస్టర్ వస్తే ఒక పెద్ద కానుకగాను, ఒక చిన్న పాస్టర్ వస్తే ఒక చిన్న కానుకగాను నేటి ఈ సమాజంలోని ఈ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి మన విశ్వాసంతో ఇచ్చే కానుకకి ఏర్పడకూడదు. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి పరిచర్య కానీ సువార్త వ్యాప్తి కానీ పరలోక రాజ్య స్థాపనలో ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు ఎవరైనా సరే సమానులే. ఎందుకనంటే ఇది కేవలం లోక మార్గంలో మన ఉద్దేశపూర్వకంగా మనం చూస్తున్న వ్యక్తే గొప్ప, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానులే అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకొని ఏ విశ్వాసి కూడా నిజమైనటువంటి బోధకుడు అబద్ధమైన బోధకుడు ఉన్నారు అని ప్రభువు యేసుక్రీస్తుల వారే చెప్తున్నారు. అటువంటప్పుడు మనము విశ్వాసాన్ని కలిగిన వారిని అటువంటి వ్యక్తులను మనమే గుర్తించి ఏ దైవజనుడికి మనం ఇచ్చినట్టయితే మన కానుకకి నిజంగా దేవుని యొక్క క్రియలు జరుగుతాయి అనేది మనము నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. మరి నేటి ఈ యొక్క విషయంలో విశ్వాసుల కానుకలు ఎవరికి అనే ఒక విషయంలో నేను ఒక మాటనైతే మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఇంతటి గొప్ప మన సమాజంలో మన క్రైస్తత్వంలో మన కుటుంబాలు మన దేవునికి ఎంతో ప్రేమతో కలిగి ఆయనకి మనం సమర్పిస్తున్నటువంటి దశమ భాగాలు కానీ ప్రథమ ఫలాలు కానీ ప్రతిష్టార్పణలు కానీ వివిధ మార్గాలు ఆయనకి చెల్లిస్తున్నటువంటి కానుకల విషయంలో నేటి సమాజంలో జరుగుతున్నటువంటి నా జీవితమే కాదు రాబోయే తరాలకు కూడా ఏ రకమైనటువంటి సందేశాన్ని మనము తీసుకుని వెళ్తున్నాము అని ఈ రోజు నుంచే మీరు ఆలోచన మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఏ ఒక్క వ్యక్తి అయితే దేవుని మార్గంలోని ఉంటూ విశ్వాసుల యొక్క వారి యొక్క డబ్బును కానీ వారి యొక్క అనేక మార్గాల్లో వారు దేవునికి సమర్పించేటువంటి ఏ ఒక్కటమైనటువంటి విషయమైనా సరే అది ఏ రకమైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా దాన్ని దేవునికి తప్పించి మరొక ఇతర మార్గాలలో కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దాన్ని ఈ లోక మార్గంలో మీరు ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా దానికి మీరు దేవునికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సోదరులారా, విశ్వాసుల యొక్క కానుక అనేది వెలకట్టలేనిది. దానిని మనము ఎప్పుడూ కూడా తప్పుడు ఉద్దేశాలకు కానీ తప్పుడు కార్యక్రమాలకు కానీ చోటు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విశ్వాసులదే. మరి నేటి మన యొక్క ఈ యొక్క కార్యక్రమంలో విశ్వాసుల యొక్క కానుకలకు సంబంధించి ఎందుకు ఏం జరుగుతుందనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి నా జీవితంలో ఈ విషయం పట్ల మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా సమస్తము మన జననము మన మరణము మధ్యలో జరిగే సమస్త క్రియలన్నిటిలో కూడా ఆయన ఆశీర్వదించి ఆయన దీవించబడి
మనం పొందిన ప్రతి లాభంలో సమృద్ధిగా సంతోషముతో మనం ఇచ్చే ప్రతి కానుకని కూడా నా జీవితంలో దాన్ని మనము చాలా విలువగా దాన్ని మనం తెలుసుకోవాలి. అట్టి కానుకల గురించి నీ జీవితంలోని నా జీవితంలో కూడా మన సొసైటీలో కూడా జరుగుతున్న విషయాల మీద పట్ల కూడా మనము ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసినట్టయితే ఖచ్చితంగా కూడా ఆయన ఈ విషయాలలో జరిగే సమస్తాన్ని కూడా నష్టాన్ని ఆ వ్యక్తులను కూడా దేవుడు శిక్షించే శక్తి ఆయనకు ఉన్నది, ఆయన మార్చే శక్తి కూడా ఆయనకు ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. నేటి దినము ప్రభువా తండ్రి, ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా మేము మీకు అర్పించుకునేటువంటి మా యొక్క దశమ భాగాలకు కానీ, మా ప్రథమ ఫలాల విషయంలో కానీ, అదేవిధంగా మా ప్రతిష్టార్పణ విషయంలో కానీ ప్రభువా తండ్రి నాయన, మీరు మాకు చేసిన మేలులను ఉద్దేశించి, మీరు మా కుటుంబాలను నింపిన సంతోషాలను బట్టి గాను, మా యొక్క జీవితాల్లో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కానీ ప్రభువా ఎంతో సంతోషముగా వాక్యం ద్వారా ప్రభువా తండ్రి మీరు చెప్పిన మాటను మేము ఆధారంగా చేసుకుని ప్రభువా తండ్రి మేము మీకు సమర్పిస్తున్న కానుకల విషయాల పట్ల ప్రభువా తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, దీవించండి నాయన. నేటి సమాజంలో ప్రభువా తండ్రి ఈ యొక్క కానుకల విషయాల మీద జరుగుతున్నటువంటి సమస్తమైనటువంటి మాటల పట్ల కానీ ప్రభువా తండ్రి, అనేకమైనటువంటి హేయక్రియల పట్ల కానీ ప్రభువా తండ్రి నాయన, అనేకమైనటువంటి నిర్ణయాల పట్ల కానీ ప్రభువా తండ్రి, వీటన్నిటిని కూడా ప్రభువా తండ్రి మీరు ప్రభువా తండ్రి వాటన్నిటిని కూడా నిర్మూలించండి ప్రభువా తండ్రి. అదేవిధంగా ప్రభువా నాయన రాబోయే యవ్వన బిడ్డలను ప్రభువా తండ్రి వీటి యొక్క ఆలోచనలతో ప్రభువా తండ్రి కాకుండా వారు దేవుని యొక్క కృపచేత ఆశీర్వాదం పొంది ప్రభువా తండ్రి వారు చెల్లించే ప్రతి కానుక విషయం పట్ల కూడా వారిని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, దీవించండి ఆయన. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరబడును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధులు క్షమించండి. సోదరుల నుంచి దృష్టి నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరమే నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి వందనాలండి. మరి రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఎందుకనంటే మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని వాక్యను బలపరిచిన వారం అవుతాము. అదేవిధంగా నేటి దినము మన యొక్క అనుదిన కార్యక్రమాల్లోని క్రియల్లో మీరందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడి ఫలవంతమైన జీవితాన్ని నేటి దినం మీరు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు.